నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ, ఉత్తమ మెయ్యది నావుడు అత్తటినీనందనుండు సమాదర సమ్యక్ చిత్తుడొగుచు అక్కురు భూపోత్తమునకు ఇట్టులనియే ఉర్వీనాథ. ఆ ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగినటువంటి ప్రశ్న, అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం ఏది అని అడిగినప్పుడు చాలా ఆదరభావంతో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. వినుమనేక విధంబుల విస్తరిల్లు ధర్మములయందు ఒకండును తలప నిష్ఫలంబులేదు. ఆత్మ మోక్షవలంబి అయిన ధర్మముత్తమండ్రు తత్వజ్ఞులధిప. ధర్మరాజా, ఈ లోకంలో అనేకమైనటువంటి ధర్మములున్నాయి, కానీ అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అని అడిగినప్పుడు దానికి జవాబుగా చెప్పవలసినది, ఒక వ్యక్తి యొక్క మోక్షమునకు అంటే జనన మరణ చక్రము నుండి ఆయన విడుదల పొందడానికి వీలుగా ఏ మార్గాన్ని అనుష్ఠిస్తే అతనికి దోహదపడుతుందో అటువంటి మార్గము ఉత్తమ మార్గము, అది ఉత్తమమైనటువంటి ధర్మము అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి మోక్షాన్ని పొందడానికి, ఆ వ్యక్తి అనుగమించడానికి, అనుష్ఠించడానికి, ఆయన ప్రస్థానం చేయడానికి ఆయనకి అనువైనటువంటి బాట ఏదో అటువంటి ధర్మాన్ని ఆయన అనుష్ఠించడం మంచిది తప్ప ఇది మాత్రమే ఉత్తమమైనటువంటి ధర్మము అని చెప్పడం కష్టమైనటువంటి విషయం అని చెప్తూ, భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నలకి అనుగుణంగా చెప్పినటువంటి సమాధానములు అత్యంత గంభీరమైనటువంటివై సనాతన ధర్మం యొక్క మూలములను స్పృశించినటువంటివై ఉన్నాయి. అందులో ఆయన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ధర్మరాజు గారి ప్రశ్నకి జవాబుగా ఒక చోట ఒక మాట అంటారు. వినుము, పురాతన జన్మంబున చేసిన ఎట్టి కర్మముల ఫలములు ప్రాజ్ఞునినైన పొందు వానికి మనుజేశ్వర మందు ధైర్య మహిమయ చుమ్మి. ఓ ధర్మరాజా, లోకంలో చేసినటువంటి పాపపుణ్యాలు ఎక్కడికి పోవు. ఏ జీవుడు చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని ఆ జీవుడే దుఃఖం రూపంలోనూ సుఖం రూపంలోనూ అనుభవించవలసి ఉంటుంది. అది ఎంతటి మహావిద్వాంసుడైనా సరే తప్పుకోవడానికి వీల్లేదు. ఆయన ఉత్తమ కర్మ చేస్తే దానికి ఫలితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు. ఆయన చేయకూడనటువంటి కర్మలు చేస్తే ఆయన దానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు తప్ప కర్మల యొక్క ఫలితాన్ని నేను పొందను అని తప్పించుకుపోగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ ఉండదు. అయితే నిజానికి దుఃఖమే రాని సుఖమే రాని ధీరత్వంతో వాటిని స్వీకరించి తట్టుకుని నిలబడి అనుభవించేయడం కన్నా గొప్ప మార్గం ఇంకొకటి ఉండదు. ఒక వ్యక్తికి దుఃఖం కలిగితే ఆ దుఃఖం కలగడానికి కారణం తాను గతంలో చేసినటువంటి పాపము క్షయమైపోతోంది అని గుర్తించగలగడం. అట్లాగే ఆయనకి సుఖం కలిగినప్పుడు ఆ సుఖం చేత విస్మృతిని పొందకుండా గతంలో చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోతోంది అని గుర్తించడం. రెండిటితోనూ తాదాత్మ్యత చెందకుండా నిలబడగలిగితే అంతకన్నా ధీరత్వం, అంతకన్నా గొప్ప లక్షణం ఇంకొకటి ఉండదు. అప్పుడు ఆ ఫలితములు ఆ వ్యక్తిని మొదలంటా పట్టుకుని కుదిపేయగలిగినటువంటి లక్షణంతో ఉండవు. తాను తన స్థితి ఎందు ఊంచుకుంటాడు. అంటే ధర్మరాజు గారు అడిగారు, లోకంలో ధనవంతులు ఉంటారు, నిర్ధనులు ఉంటారు. నిజానికి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అదృష్టవంతులు? ఇద్దరిలో ఎవరు ఎక్కువ సుఖపడతారు, ఎక్కువ దుఃఖపడతారు? అంటే ఆ ప్రశ్న విన్నప్పుడు కొంచెం వదులుగా అనిపిస్తుంది. అదేమిటి, లోకంలో ధనవంతుడు సుఖపడతాడు, నిర్ధనుడు దుఃఖపడతాడు. దానికి ధర్మరాజు గారు మళ్ళీ భీష్మాచార్యుల వారిని అడగవలసినటువంటి పని ఉంది. గతంలోనే కదా భీష్ముడు చెప్పాడు, ధర్మానుష్ఠానానికి అంతటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటిది ధనమే. ఆ ధనము లేని నాడు ధర్మానుష్ఠానం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఉన్నాడు కదా. చెప్పి ఉన్నప్పుడు మళ్ళీ ధర్మరాజు గారు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి ఒక్కొక్కసారి, గతంలోనే కదా కర్మ ఫలితాల గురించి మాట్లాడుతున్నాడు భీష్ముడు,
ఏ కారణం చేత కూడా ఆయన ధనాన్ని పొందలేక నిర్ధనుడిగా ఉండవలసి వస్తే, ఒక వ్యక్తి తాను చేసుకున్నటువంటి పుణ్యముల యొక్క ఫలితము కావచ్చు, ఆయన ఎప్పుడూ ధనము కలిగినటువంటి వాడైతే, ఇద్దరిలో నిజానికి ఎప్పుడూ నిర్ధనుడు సుఖము లేనివాడేనా అంటే ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. డబ్బు లేనివాడు ఎప్పటికీ ఏ విధంగానూ సుఖమునకు కొరగానివాడు అని చెప్తే ధనము అత్యంత ప్రధానమైపోయి కూర్చుంటుంది. కాదు, మనిషి యొక్క గొప్పతనం, మనిషి కష్టాన్ని తట్టుకోగలగడం, మనిషి మనసుని దేనికైనా సరే అనుగుణంగా తీర్చిదిద్దుకోగలిగితే, అంగీకారయోగ్యంగా మనసుని తయారు చేసుకోగలిగితే, కష్టమే రానివ్వండి సుఖమే రానివ్వండి ఎదుర్కొనడానికి మనిషి సిద్ధపడి ఉంటే, అటువంటి వాడిని ఆ కష్టం ఏం చేయగలదో సుఖం ఏం చేయగలదు. అందుకే ధనవంతుడు సుఖవంతుడా నిర్ధనుడు సుఖవంతుడా అని అడిగితే భీష్ముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జవాబు చెప్పాడు. ధనము కలిమియు లేమియు త్రాసునందు నిలిపి ఎత్తంగా ములిసూపే నిర్ధనత్వమిక్కుడై దాని దిక్కున ఎట్టులన్న వినుము గుణదోషముల భంగి విస్తరింతు. ఒక తక్కెట తీసుకుని అందులో ఒకవైపు ధనాన్ని పెట్టి ఒకవైపు నిర్ధనత్వం అంటే అసలు ధనం లేకపోవడం అనేటటువంటి దాన్ని పెడితే దాని వలన ఎవరికి సుఖం ఎక్కువ ప్రాప్తిస్తుంది? ధనం ఎక్కువ ఉన్న వారికి ప్రాప్తిస్తుందా, ధనం లేని వారికి ప్రాప్తిస్తుందా? లేకపోతే ఒకవైపు ధనవంతుడు ఒకవైపు నిర్ధనుడు అనుకోండి, ఎవరికి సుఖం ఎక్కువ ఉంటుంది అని ప్రశ్న వేసి ఆ తక్కెట పెడితే అప్పుడు నిర్ధనుడి వైపే ఆ ముళ్ళు చూపిస్తుంది. అంటే నిజానికి సుఖం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే నిర్ధనుడికే ఉంటుంది. ఎందుచేత అంటే ధనము కలిగినటువంటి వాడికి తొలగించుకోలేని కష్టములు ఉంటాయి. ధనము కలవాడు మృత్యువదనముననున్నట్లు భయము తన చిత్తమునందనుకగా ఉల్లల నుడుకుచు విను సిఖి చోరాది ముఖ్య విషయాపదకున్. ఆ ధనవంతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా మృత్యుముఖంలో ఉన్నటువంటి వాడు ఎలా కొత్త 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 ఉడికిపోతూ బాధపడిపోతూ ఉంటాడో, అలాగే ఆ ధనం ఉన్నటువంటి వాడు సిఖి అగ్నికి భయపడుతూ ఉంటాడు. అగ్ని అంటే చటుక్కున ఏదైనా ఆపద సంభవించింది అనుకోండి, ఓ ప్రమాదం సంభవించింది అనుకోండి, తన ఐశ్వర్యం అంతా నశించిపోతుందని భయం, అగ్ని వలన భయం. చోరాది దొంగలు మొదలైనటువంటి వాళ్ళు ఎక్కడొస్తారో, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఎక్కడ ఎత్తుకుపోతారో అని భయపడుతూ ఉంటాడు. ఆ కారణం చేత నిజానికి కంటి నిండా నిద్రపోలేడు. కానీ నిర్ధనుడైనటువంటి వాడికి అటువంటి బెంగ ఎక్కడుంది? కానీ ఒక్కొక్కసారి నిజంగానే ధనానికి సంబంధించినటువంటి కష్టాలు వింటే ఆశ్చర్యంగానే ఉంటాయి. నాకు తెలిసి ఉన్నటువంటి ఒక ధనవంతుల కుటుంబంలో ఒక వ్యక్తి ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. మా ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తి మా ఇల్లు చూసి నాతో అన్నారు, అబ్బా ఇట్లాంటి ఇల్లు ఉంటే జీవితం ఎంత సుఖశాంతులతో ఉంటుందండి అన్నారు. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఇదేమిటి, వాళ్ళ ఇల్లు మహారాజా సౌధంలో ఉంటుంది, ఇట్లాంటి ఇల్లు ఉంటే బాగుంటుందంటే బహుశా ఏదో నా మీద గౌరవం ప్రకటించడానికో నన్ను సంతోషపెట్టడానికో అలా అని ఉంటారు అనుకున్నాను. అని ఏమి మీ ఇంటికి లోటేమండి అన్నాను. అంటే ఆయన నాతో అన్నారు, ఆ ఏమి ఇల్లు అండి, అంత పెద్ద ఇంట్లో ఎవరెక్కడున్నారో తెలియదు, మనిషికి మనిషి కనపడరు, మనిషికి మనిషి మాట్లాడుకునే అవకాశం ఉండదు, ఏదో ఎప్పుడో ఏ పని మీదో ఇట్నుంచటో అట్నుంచిటో వెడుతున్నప్పుడు ఎప్పుడో ఒకరికొకరు కనపడటం. ఇట్లాంటి ఇల్లు అనుకోండి, హాయిగా మనుష్యులందరూ ఒకరికొకరు కనపడుతూ ఉంటారు. ఎంత ఊరటగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఏమిటి పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళని కలుసుకుంటే ఏమిటి, అంత పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న గదిలో ఉన్నవాడిని కలుసుకోవడం కూడా అంతే ప్రయత్నం. కాబట్టి హాయిగా ఉంది కదండి మీ ఇల్లు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో అంతంత పెద్ద సౌధాలలో ఉండేవారికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటే ఇలా ఉందనుకున్నాను నేను. భీష్ముడు అదే చెప్తున్నాడు. మరి నిజంగా అటువంటి విషయంతో పోలిస్తే హాయిగా అందరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురుగుండా కనపడుతూ జీవించగలగడం, మాట్లాడుకుంటూ ఉండడం, కష్టం సుఖం చెప్పుకుంటూ ఉండడం, కలిసి తింటూ ఉండడం, కలిసి కనపడుతూ ఉండడం, మాట్లాడుకుంటూ ఉండడం ఎంతటి మహదైశ్వర్యం.
తీసుకోగలిగితే అందులో కూడా అంత సౌభాగ్యం ఉందన్నమాట అనిపించింది నాకు. కాబట్టి విను సిఖీ చోరాది ముఖ్య విషయాపదలకు. ఈ అగ్ని, చోరభయం ఇటువంటి వాటికి ధనవంతుడు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఇక నిర్ధనుడు అంత భయపడడానికి ఆయన దగ్గర ఏముందని, అయ్యో ఇది పోతుందో అది పోతుందో అని బెంగ పెట్టుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి హాయిగా ఆయన ప్రశాంత చిత్తంతో ఉంటాడు. 2 కోపంబును లోభంబును నేపారి మనంబు కలప ఎప్పుడు చింతాతాపంబునందు సధనుండు ఆపద కాక విధము సుఖావహమగునే. అంత ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు తరచుగా కోపానికి లోనవుతుంటాడు. ఎందుకని అంటే అంత డబ్బు ఉన్నవాడి దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, ఏదో ఒకటి అడుగుతుంటారు, మీకేమండి బోలెడంత ఉంది అంటూ ఉంటారు. ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో భయం, ఎవరు అడుగుతారో భయం, అడిగినప్పుడు ఇవ్వకపోతే మనసులో ఏం పెట్టుకుంటాడో భయం, మళ్ళీ తనకి కష్టానికి కలిసి వస్తాడో కలిసి రాడో భయం, పోనీ ఇస్తే తిరిగి ఇస్తాడో ఇవ్వడో భయం, వాళ్ళింటి చుట్టూ నేనెక్కడ తిరగలనేటటువంటి భయం, మనకున్నది ఇలా నిలబెట్టుకోవడం ఎలా, దీన్ని ఇంకా పెంచడం ఎలా, ఇది పాడైపోకుండా చూసుకోవడం ఎలా, ఇన్ని భయాలు. కాబట్టి నిరంతరం దిగులుతో ఉంటాడు, విచారంతో ఉంటాడు. కానీ ఇటువంటి బాధలేవీ నిర్ధనుడికి లేవు. ఎవరు తన్నొచ్చి అడుగుతారన్న బెంగే ఉంది. కాబట్టి ఆయన ఎవరితో స్నేహం పెట్టుకున్నాడో ఆ స్నేహం ఆయన గురించి తెలిసి పెట్టుకున్నదే. కాబట్టి ఆ స్నేహం అలాగే ఉంటుంది. ఇంకా మాట్లాడితే పాపం ఆ ఉన్నదాంతో అంత తృప్తిగా బతుకుతున్నాడు ఆయన అని చెప్పి ఓ ప్రేమ ఉంటుంది, వాళ్ళ పట్ల ఒక సుహృద్భావం ఉంటుంది. అది పెరిగే అవకాశం ఉంటుంది కానీ తరిగే అవకాశం ఉండదు. ఇక నిర్ధనుడు ఎచ్చోటనైనా అధనుడు విచ్చలవిడి నుండు లేదు వెరపించుకయున్ పొచ్చపు చందం బొల్లడు మెచ్చరి సురలైన పలుకు మృదువయ్యుండున్. ఆ ధనము లేనటువంటి వ్యక్తికి ఇబ్బందులు లేవు, ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండగలుగుతాడు. మెడలో 100 తులాల బంగారం ఉన్నవాడు హాయిగా నిద్రపోగలడా? ఎవరింటికైనా పెళ్ళికి వెళ్ళి మెడలో ఏమీ లేకుండా ఓ మొలతాడికి రుద్రాక్ష వేసుకున్నవాడు పడుకోగలడా హాయిగా? అంటే ఓ మొలతాడికి రుద్రాక్ష కట్టుకున్నవాడికి ఏముంది, తల కింద చేయి పెట్టుకు పడుకున్నా ఎక్కడైనా నిద్ర పట్టేస్తుంది. కానీ మెడలో 100 తులాల బంగారం ఉన్నవాడు ఏమని నిద్రపోతాడు, ఎలా నిద్రపోతాడు? కాబట్టి ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండగలడు నిర్ధనుడు. ఎక్కడ భయపడవలసినటువంటి అవసరం లేకుండా ఉంటాడు. కపట ప్రవర్తనకి అవకాశము చాలా తగ్గిపోతుంది. అంత మాత్రం చేత ధనవంతులందరూ కపటంగా ఉండవలసిన అవసరం ఉంటుందని సిద్ధాంతీకరించట్లేదు. కానీ నిర్ధనులైనటువంటి వారు కపటంతో ఉండవలసినటువంటి అవసరం బాగా తగ్గిపోతుంది. ఎందుకని అంటే ఏమడుగుతాడో, ఏం చెప్పాలో, ఇన్ని ఆలోచనలు చేయవలసిన అవసరమే ఉండదు. అన్నిటినీ మించి మనకేమీ లేదు, మనం ఒదిగి ఉండాలి, పెద్దవాళ్ళు వాళ్ళతో మనకెందుకు, ఈ మాట తరచుగా వినపడుతూ ఉంటుంది లోకంలో. ఏమంటే మీరు కూడా ఏమైనా అనపోయారా, పెద్దవాళ్ళు కదండి మనకెందుకు అంటారు. అంటే మాటలో మృదుత్వం, సహించగలగడం, సహనం, ఓర్పు, సర్దుకుపోవడం, గౌరవం ఇవన్నీ కూడా తనంత తానుగా వచ్చేస్తాయి నిర్ధనుడికి. అయినప్పుడు నిర్ధనుడైనటువంటి వాడు కేవలం కష్టాలే పడుతున్నాడని చెప్పడం వీలు లేదు ధర్మరాజా. ఆయన నేను సుఖంగా ఉన్నాను అని అంటుంటే మనమెవరం వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి? అట్లాగని ధనవంతుడైనటువంటి వాడు దుఃఖాలతోనే ఉంటాడు అని తీర్పు ఇవ్వడానికి మనమెవరం? ఆయన ఒకవేళ దాన్ని ధర్మానికి వినియోగించుకోవచ్చు, 10 మందికి ఉపకారం చేయడానికి ఉపయోగించుకోవచ్చు, తనకున్న దాంతో 10 మందికి పెట్టి సంతోషంగా ఆయన అందువలన సంతోషమని పొంది బ్రతుకుతూ ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన సంతోషం పొందకుండా ఉంటాడు, ఎప్పుడూ ఆయన సుఖం పొందలేడు నిర్ధనుడితో పోలిస్తే అని ఎలా తీర్పిస్తాం? రెండూ సాధ్యం కాదు. అందుకే భీష్ముడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తూ ఈ ప్రస్తావన పూర్తి చేస్తున్నాడు. లోకము చందము గనికొని ఈ కానగనగు ధనాదులెల్లను కాలం వ్యాకులత పొందగలయవి కాకుండమి ఎరిగి విడుపు కడు చదురిందున్. లోకంలో ఈ తీరుతిన్నులు ఎలా ఉంటాయి, లోకం యొక్క పోకడ ఎలా ఉంటుంది అనేటటువంటిది గ్రహిస్తే ఒకనకొకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం ఎంతో డబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఒక 50 సంవత్సరాల క్రితం
ఎంతో కష్టపడి పిల్లవాడిని చదివించుకోలేక 10 మంది సహకారంతో చదివించిన వాళ్ళు అన్నదాన సత్రవులు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, 10 మందికి విద్య నేర్పుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఐశ్వర్యం ఒకప్పుడు లేనిదై ఉండొచ్చు, ఒకప్పుడు ఉన్నదై ఉండొచ్చు. ఒక్కొక్క వ్యక్తి జీవితంలోనే ఒకప్పుడు ధనం ఉండదు. చిన్నతనంలో నేను ఎన్నో కష్టాలు పడ్డానండి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. నిజంగా వాళ్ళ సౌశీల్యం చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. వాళ్ళు మనకి పరిచయం అయినప్పుడు మహదైశ్వర్యవంతులుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ వాళ్ళని మనమేం అడగలేదు. వాళ్ళ భవనం, వాళ్ళ యొక్క జీవన స్థితి చూస్తే వాళ్ళు మహదైశ్వర్యవంతులని తెలుస్తోంది. కానీ వాళ్ళే చెప్తారు, మేము పుట్టుకతో ఐశ్వర్యవంతులం కావండి, చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాం. ఇదిగో ఫలానా సంవత్సరం నుంచి చేసినటువంటి వ్యాపకం ఆనుకూల్యతని పొంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఈ స్థితికి చేరగలిగాం అని వాళ్ళు ఎంతో సౌజన్యంతో ఉంటారు. కాబట్టి కాలంలో ధనం వస్తుంది, ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కాలమునందు ఐశ్వర్యము రావచ్చు, ఐశ్వర్యము పోవచ్చు అని ఐశ్వర్యము మీద భ్రాంతి పెట్టుకోకుండా, అసలు ఆ డబ్బు వలన కాదు సంతోషం, డబ్బు కన్నా ఇతరమైన విషయముల చేత సంతోషం, భక్తి చేత సంతోషం, కర్మ చేత సంతోషం, 10 మందికి ఉపకారం చేయడం చేత సంతోషం, 10 మందిలో కలిసిపోవడంలో సంతోషం, 10 మందిని ఆదరించడంలో సంతోషం. అట్లా అలవాట్లు కలిగినటువంటి వాడు డబ్బు ఉన్నందువల్ల పొందేటటువంటి దుఃఖము లేదు, డబ్బు లేకపోయినందువల్ల పొందేటటువంటి కష్టము లేదు. అటువంటి వ్యక్తి అన్నిటికీ అతీతుడై సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితిని పొందుతాడు సుమా అని చెప్పి భీష్మాచార్యుల వారు ఒకప్పుడు మంకీ అనబడేటటువంటి వ్యక్తి ధనార్జనతో విసిగిపోయి దాన్ని వదిలిపెట్టి సుఖించినటువంటి సందర్భాన్ని చెప్పి, అట్లాగే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి అజగరుని చరిత్ర, ఆయన ప్రహ్లాదుడితో మాట్లాడినటువంటి వైనాన్ని ఉటంకించి, తర్వాత ఈ లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇది అని ధర్మరాజు గారు అడిగినప్పుడు, ఆ ధర్మరాజు గారి యొక్క ప్రశ్నకి జవాబుగా, అడిగేవాడు మంచి ప్రశ్న అడిగితే కదా లోకానికి మంచి జవాబు అందడం, దానికి జవాబుగా చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. ప్రజ్ఞయ ప్రతిష్ట లాభము ప్రజ్ఞయ నాకంబనంగ ప్రజ్ఞయ చువ్వే ప్రజ్ఞయ కైవల్యంబును ప్రజ్ఞా సాధ్యములు కాని పనులు కలవే. లోకంలో అత్యంత ఉపయుక్తమైనది, మనిషికి అన్నిటినీ ఇవ్వగలిగినది ఏదో తెలుసా ధర్మరాజా? కేవలం ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞ, ఆయన యొక్క బుద్ధి మాత్రమే. ప్రజ్ఞయ ప్రతిష్ట, ఒక వ్యక్తి గౌరవమంతా ఆయన ప్రతిష్టయే. ఆయన బుద్ధి మంచిదనుకోండి, ఆయన మంచి పనులు చేస్తూ ఉంటారనుకోండి, అది ఆయనకి కీర్తి కాదు. లాభము ప్రజ్ఞయ, ఆయన ఏదైనా సంపాదించుకోగలిగాడు అంటే అది ఆయన బుద్ధి వైభవం. ఆ సమయంలో ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేసి ఆయన సంపాదించుకోగలిగాడు కాబట్టి ప్రాప్తకాలజ్ఞత అటువంటిది బుద్ధి చేత సంభవమైంది. కాబట్టి బుద్ధియే నిజానికి ఒక మనిషి యొక్క ఆదాయమునకు ఆర్జనకు కారణమైంది. నాకంబనంగా ప్రజ్ఞయ చూవే, స్వర్గలోకం దేని వలన వస్తుంది? బుద్ధి వలన వస్తుంది. అరే ఈ పని చేసేయడం తేలికరా, ఇప్పుడు ఈ క్షణంలో సుఖపడడం తేలిక, కానీ చేసిన పాపం వెంట వస్తే జీవుడు నశించిపోతాడు అన్న బుద్ధి కలిగినవాడు దుష్కర్మల జోలికి వెళ్ళడు. కాబట్టి స్వర్గలోకవాసమునకు కారణమైనది, స్వర్గమును అందివ్వగలిగినది ఏది? బుద్ధియే. మనసే ఉంది, నిరంతరం అనేక సంకల్పములను చెప్తూ ఉంటుంది. సంకల్ప వికల్ప సంఘాతమే మనసు. కానీ మంచి విషయాన్ని నిర్ణయం చేసి ఈ మంచి విషయం మాత్రమే మనం అనుష్ఠిద్దాం అని బుద్ధి నిర్ణయం చెయ్యగలిగితే దాని చేత ఇక్కడ సుఖపడతాడు, శరీర పతనానంతరము ఊర్ధ్వలోకములను పొందగలుగుతాడు. అటువంటి స్థితిని పొందగలగాలి అంటే బుద్ధి మాత్రమే సాధనము సుమా అని చెప్తూ, బంధువుల కలిమి కన్నా కర్మ కన్నా ధనం కన్నా నిజానికి ఆ బుద్ధియే గొప్పది. ప్రజ్ఞయ కైవల్యంబును, ఆ బుద్ధియే కైవల్యమునకు ఈశ్వరుడి యందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది. కాబట్టి
ప్రజ్ఞాసాధ్యములు కాని పనులు కలవే. బుద్ధి చేత సాధించలేని పనులు లోకంలో ఉంటాయా ధర్మరాజా? కాబట్టి బుద్ధి గొప్పదయా. అందుకే సనాతన ధర్మంలో మీరు ఏ ఆరాధన చెయ్యండి, ఏ పూజ చెయ్యండి, చిట్ట చివరికి అడిగేది ఇది అంటే ఆ దేవతని ఉద్దేశించి ప్రచోదయాత్ అంటారు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక. ఆ దేవతలు ఏం చెయ్యాలి అంటే మన బుద్ధిని సక్రమమైనటువంటి మార్గంలో ప్రచోదనం చెయ్యాలి. బుద్ధి సక్రమంగా ప్రచోదనం అయిందనుకోండి, సక్రమమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. మంచి నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తే, మంచి కర్మలు చేస్తే దాని వలన మంచి ఫలితములను పొందుతాడు. దాని వలన వ్యక్తి యొక్క అభ్యున్నతి ఉంటుంది. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ పాపపుణ్యములనేటటువంటివి సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాయి. చనిన చను ఉన్న నుండు మనుజుడొకటి చేయు నరనాయక తోడన తగిలి నీడవోలెను విను చేసిన కీడు మేలు విడువవు వానిన్. లోకంలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు విడిచిపెట్టేస్తారు. శరీర పతనానంతరం భార్య కూడా వెంట వచ్చేది లేదు, బిడ్డలు వెంట వచ్చేది లేదు, ఎవ్వరూ రారు. కానీ చేసినటువంటి పాపము, చేసినటువంటి పుణ్యము ఎక్కడికి పోదు. జీవుడు ఏ పాపం చేశాడో ఆ పాపం జీవుడితో వస్తుంది. జీవుడు ఏ పుణ్యం చేశాడో ఆ పుణ్యం కూడా అతనితో వస్తుంది. బ్రతికుండగా కూడా అతని పాపం అతనిదే, అతని పుణ్యం అతనిదే. సనాతన ధర్మమునందున్న గొప్ప విషయం ఏమిటంటే ప్రాయశ్చిత్త కర్మ ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చు, పుణ్యాన్ని పోగొట్టరు. అది జీవి అభ్యున్నతిని పొందడానికి సోపానం కనుక అది అట్లాగే ఉంటుంది. అట్లాగే ఈ పాపములు పుణ్యములే నిజానికి ఫలితములను ఇస్తూ ఉంటాయి. సమయంబైనను కుసుమ ఫలములెట్టులు తోచు తరువులంతా తడితోన్ కర్మంబులన్ పొడమున్ సుఖదుఃఖంబులట్టుల నిష్ప్రయత్న కలితోద్భూతిన్. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి ఎవరూ చెప్పక్కర్లేదు. ఆ ఋతువు వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆ చెట్టు పూయవలసినది పూసేస్తుంది, కాయవలసినది కాసేస్తుంది. వేప చెట్టు ఉందనుకోండి, ఎవ్వరూ చెప్పక్కర్లా. వసంత ఋతువు ప్రారంభం అవుతోంది అనేటప్పటికీ పువ్వు పూస్తుంది. చైత్రమాసం మొదలైంది అనేటప్పటికీ పువ్వు పూస్తుంది. ఓ మామిడి చెట్టు ఉందనుకోండి, వసంత ఋతువు వచ్చేటప్పటికీ చక్కగా పువ్వు పూసి ఆ పిందెలు వస్తాయి. అట్లాగే మల్లెపూలు, అట్లాగే జాజిపూలు. ఒక తీగ, ఒక చెట్టు ఏ సమయమునకు పుయ్యాలో ఆ సమయమునకు పూస్తుంది. అంతకుముందు మీరు ఎన్ని నీళ్లు పోసినది పూయదు. అట్లాగే జీవుడు చేసినటువంటి పాపము, జీవుడు చేసిన పుణ్యము ఏ సమయమునందు అతనికి ఫలితాన్ని ఇవ్వాలో ఆ సమయమునందు అతనికి ఆ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మనిషి సర్వసాధారణంగా కోరుకునేది ఏమిటి? నేను ఎప్పుడూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. నిజంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే పుణ్యకర్మలను మాత్రమే ఆచరించు. దుఃఖం వద్దనుకుంటే పాపము జోలికి వెళ్ళకు. పాపము చేసి నాకు దుఃఖం వద్దు అంటే సాధ్యము కాదు. చెయ్యవలసినవి మంచి పనులు చెయ్యి, తప్పకుండా సుఖాన్ని పొందుతావు. కాబట్టి పాపపుణ్యములనేటటువంటివి ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు. బ్రతికి ఇక్కడుండగానూ తప్పించుకోలేవు, శరీర పతనానంతరము తప్పించుకోలేవు. కాబట్టి మనిషి రుజువర్తనుడై ఉండాలి, ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి. అట్లా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి కొంతమంది ఏమంటారంటే, ఇటువంటి సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి మౌలికమైనటువంటి సిద్ధాంతాన్ని ఆచరించి తరించేటటువంటి వారిని చూసి ఏదో చెప్తారు కానండి, ఇవన్నీ నిజంగా జరిగే పనులే, ఇవన్నీ నిజంగా ఉన్నవా? ఎక్కడ చెప్పారండి? ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటారు, ఆయన మాట్లాడే దాంట్లో సారం ఏముందండి, ఇవన్నీ ఎవరు చూసి వచ్చారండి, ఆయన అలా చెప్తుంటాడు అంటారు. కానీ ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఒక ప్రమాణం ఉంటుంది. ఏది ప్రమాణము? ఋషులిచ్చినటువంటి వాంగ్మయం ప్రమాణం. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ఏ సత్కారం కోరి చెప్పాడు? ఆయన ఏ సత్కారాలు కోరి చెప్పట్లేదు, ఆయన ఏ సమ్మానములను కోరి చెప్పట్లేదు, ఋషులు ఏ గుర్తింపు కోరి చెప్పలేదు, భగవంతుడు వేదమును ప్రమాణముగా ఏమీ కోరి ఇవ్వలేదు, మన అభ్యున్నతి కొరకు ఇచ్చాడు.
అయినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ధార్మిక మార్గంలో రుజు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి చేతకాని వాళ్ళు అని చులకన చేసి తక్కువ చేసి వాళ్ళకేం తెలుసని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మాకు అర్థం చేసుకోవడం రాలేదు అనరు. ఇది ఇలా ఎందుకన్నారండి, ఇంత తేలిక మాట అంటారా, ఇది ఆయన ఇలా ఎందుకు అని ఉండుంటారు, మీరేమైనా కనుక్కున్నారా, లేకపోతే అవకాశం ఉంటుందా ఒకసారి వారిని కనుక్కోవడానికి అనడు. వెంటనే వాడికి తెలిసిన్నట్టు ఆయన చెప్పిన దాంట్లో సారమే ఉందని వీడు తీర్పు చెప్పేస్తాడు. దాని పూర్వం వీడికి తెలియదు, దాని పరం వాడికి తెలియదు, దానికి ముందు ఏమన్నారో వాడు వినలేదు, దాని తర్వాత అయ్యామన్నారో వాడు వినలేదు, ఆ మధ్యలో ఏదో ఒక ముక్క పట్టుకున్నాడు, ఆ ఒక్క ముక్క పట్టుకుని దాని మీద సిద్ధాంతం చేస్తాడు. ఇది లోకంలో ఉండేటటువంటి సహజమైన లక్షణం సుమా. ఆకాశంలో పెట్టెగలుగుతుందిరా అంటే వాడు నమ్మడు, నీళ్లల్లో చేప ప్రయాణిస్తుందిరా అంటే వాడు నమ్మడు. కానీ నీళ్లల్లో చేప వెడుతోంది సత్యం, ఆకాశంలో పెట్టెగలుగుతోంది సత్యం. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడు ఉత్తమమైన స్థితిని పొందుతాడు. పరమసత్యం ధర్మరాజా. దానికి రుజువులు కావాలనేటటువంటి వాళ్ళకి, దాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి మనం చెప్పగలిగింది ఉండదు. కాబట్టి అటువంటి వారికి ఆకాశంలో పిట్ట ఎగరడం, నీళ్లలో చేప ఈదడం అర్థం అవుతుందా? అర్థం కాదు. కాబట్టి దాన్ని అలా వదిలిపెట్టేసి నువ్వు మాత్రం ఎప్పుడూ అటువంటి సదాచారాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యి. అయినను గాఢ నిరూపణ మానసుడై ఆర్యజనుల మహిత వచనముల్ వీనుల వినుచు ధర్మములైనవి సేయంగా తప్పకగు తత్ఫలముల్. ఎప్పుడైనా సరే ధర్మరాజా, నువ్వు నీకు సులభంగా అర్థమైపోయిందా, అర్థం కాలేదా పక్కన పెట్టు. గౌరవంగా వినడం అనేటటువంటిది జీవితంలో నేర్చుకో. అనవసరంగా ఊహాజనితంగా మాట్లాడే స్వభావం ఆయనది కాదు. ఋషి అలా మాట్లాడడు, ఈశ్వరుడు అలా మాట్లాడ్డు, వ్యాసుడు అలా మాట్లాడ్డు, తిక్కనగారు అలా మాట్లాడరు, భీష్ముడు అలా మాట్లాడ్డు, ధర్మరాజు అలా మాట్లాడడు. నాకు అర్థం కాలేదేమో, అంతేకాని నాకు అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడింది తప్పని అనడానికి నాకు అధికారం లేదు. బహుశः నాకంత పెద్ద నేపథ్యం లేదు, నేను చదువుకున్న చదువు లేదు, నేను ఆ పుస్తకాలు పరిశీలించింది లేదు, నేను ఎక్కడికి వెళ్ళి విన్నది లేదు, నేను చదువుకున్నది లేదు, నా ఇంట మొదటి నుంచి అటువంటివి ఏవీ లేవు. అయినప్పుడు అసలు దాని గురించి నాకెలా అర్థమవుతుంది? అనుకున్నవాడు వినయం ఉన్నవాడు. అట్లా అనుకోకుండా నాకు అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పింది తప్పు అనేవాళ్ళు ఉంటారు. కానీ ధర్మరాజా, నువ్వు అట్లా అనకు సుమా, అటువంటి మార్గంలో వెళ్ళకు సుమా. నీకు అర్థమైందా అర్థం కాలేదా వదిలి. వారు ఆర్యజనులు, భీష్ముడు చెప్పాడంటే మహానుభావుడు, దాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యి. కాబట్టి ఎక్కడో ఏవో వినపడుతుంటాయి, వాటిని నిరుత్సాహపడిపోకూడదు. మంచి మాటలు ఎక్కడున్నా వాటిని వింటూ ధర్మకార్యములను నువ్వు నిర్వహిస్తే దాని యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటివి ఏ ఉంటాయో దాని గురించి నువ్వు పెద్దగా బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అంటూ ఆయన అత్యంత సారవంతమైన విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఇది కర్మభూమి, భోగాస్పదమా లోకంబు ధర్మపరులకు సులభంబు, అది సత్య శౌచ సౌజన్య దయాదులు లేని వారికి అప్రాప్యమగున్. ఓ ధర్మరాజా, ఇది కర్మభూమి అంటే ఇక్కడ కర్మ ప్రధానం. ఉత్తమ కర్మలు చేసినవాడు ఉత్తమ ఫలితములు పొందుతాడు, దుష్కర్మలు చేసినవాడు కష్టములు పొందుతాడు. కాబట్టి ఇక్కడ చేసినటువంటి కర్మల యొక్క ఫలితములు సుఖదుఖములుగా తెలియడమే కాదు, దాని యొక్క ఫలితం వేరుగా కూడా ఉంటుంది. భోగాస్పదమా లోకంబు ధర్మపరులకు సులభం. పైన లోకాలున్నాయి, స్వర్గాది లోకములు. ఆ లోకములకు ఎవరు వెడతారు అంటే ఇక్కడ ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో, ఎవరు విహిత కర్మలు ఆచరించారో, ఎవరు సుకర్మములు చేశారో, ఎవరు పుణ్యకర్మలు చేశారో వారందరూ కూడా ఉత్తమ లోకములకు వెడతారు, స్వర్గాది లోకములకు. అది సత్య శౌచ సౌజన్య దయాదులు లేని వారికి అప్రాప్యమగున్. అటువంటి ఉత్తమ లోకాలు, ఆ స్వర్గాది లోకములు సత్యము, శౌచము, సౌజన్యము, స్నేహభావన, మంచితనం, సౌజన్యము, దయ ఇటువంటి లేని వారు ఎవరుంటారో అటువంటి వారు ఆ ఉత్తమ లోకములను పొందలేరు.
ఇటువంటి మంచి గుణములు దేని వలన కలుగుతాయి? పెద్దల మాటలు వినడం చేత, వాటి మీద అనురక్తి పెంచుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడడం చేత కలుగుతాయి. అవి కలగనప్పుడు అసలు అటువంటి ఉత్తమ కర్మలు చేసేటటువంటి అధికారం కానీ అవకాశం కానీ లేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి దుర్లభము, ఆ ఉత్తమ లోకములను పొందలేడు. ఈ లోకము దుఃఖ బహుళము, ఆ లోకము భూరి సుఖ నిరంతరము. అందే జాలియును లేక ఉండురుతో లెస్సగ పొంది ఉండుదురు జనులనగా. దీనికి మర్త్యలోకమని పేరు, ఈ భూలోకానికి. దీనికి ఒక నియమం ఉంది. ఇక్కడికి వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పాపము పుణ్యము రెండు ఉంటే ఈ లోకానికి వస్తారు. అందుకని సుఖము దుఃఖము రెండూ ఉంటాయి తప్ప కేవల సుఖమే అనుభవించాలంటే స్వర్గానికి వెళ్తారు, కేవల దుఃఖం అనుభవించాలంటే తిరియక్కవుతారు. సుఖ దుఃఖములు రెండూ పాపపుణ్యముల ఫలితముగా అనుభవించాలి అంటే మర్త్యలోకమునకు వస్తారు. కాబట్టి ఆ లోకమునందు అంటే స్వర్గాది లోకముల యందు కేవలము సుఖము మాత్రమే ఉంటుంది. కానీ ఈ లోకమునందు కష్ట నష్టములు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి సుఖప్రదమైనటువంటి లోకానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నవాడు పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటాడు. అంతేకాదు ధర్మరాజా, హస్తిమశకాంతరము కలదరిసి చూడ వాస గృహ శయనాసన వసన గంధ మాల్య తౌర్యత్రికారామ మానినీ జనాది సుఖ సాధనములకు అందునిందు. సుఖ సాధనముల విషయంలో కూడా ఆ లోకమునకు ఈ లోకమునకు ఏనుక్కి దోమకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ఇళ్ళు కానీ, అక్కడ ఉండేటటువంటి పాన్పులు కానీ, అక్కడ ఉండే దుస్తులు కానీ, అక్కడ అలంకరించుకునేటటువంటివి అనులేపనం చేసుకునే గంధాదులు కానీ, ధరించే మాలలు కానీ, సంగీత సాహిత్య నృత్య వాద్యాది విశేషములు కానీ అన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి సుఖ సాధనములు ఈ లోకంలో దొరికేటటువంటి సుఖ సాధనముల కన్నా మిండుగా ఉన్నటువంటివై ఉంటాయి. అంతేకాదు ఇక్కడ చేసిన కర్మలను బట్టి పైలోకానికి వెళ్ళడమా కిందికి వెళ్ళిపోవడమా ఇంకాను అన్నది నిర్ణయింపబడుతుంది. ఉత్తమ కర్మలు చేసిన వారు స్వర్గమునకు వెడుతున్నారు. కేవలము శాస్త్రము మీద నమ్మకం లేకుండా పాపకర్మలే చేస్తే, అయితే శాస్త్రం మీద నమ్మకం లేకపోయినా ఉత్తమ కర్మలు చేసేవాళ్ళు ఉంటారు. శాస్త్రమును నమ్మం మేము అన్న వాళ్ళేమీ దుష్కర్మలు చేయరు. 10 మందికి ఉపకారం చేసేవాళ్ళు, 10 మందితో మంచిగా ఉండేవాళ్ళు, ఎప్పుడూ ఇతరుల యొక్క మేలు కోరుకునేటటువంటి వాళ్ళు, అటువంటి మంచి లక్షణములు ఉన్నాయనుకోండి, ఆయన నడవడిలో కానీ ఆయన వలన ఇతరులకు కష్టం కానీ ఏముంది? శాస్త్రము ప్రమాణము కాలేదంతే. కానీ ఆయన చేసిన దాంట్లో దోషమేం లేదు. దోషం ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకుండా ఉండడం, తాను ఉత్తమ కర్మలేమీ చేయకపోవడం, అప్పుడు ప్రమాదం. కాబట్టి అసలు ఏ ఉత్తమ కర్మల జోలికి వెళ్లకుండా ఎప్పుడూ నేను సంతోషంగా ఉంటే చాలని పాపకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇవి పుణ్యలోక విషయ వ్యవసిత వచనంబులు అధమమగు లోకము ధర్మ విదూర జనులు ఉందుదురు అవిరత బహుదుఃఖ నిలయమది విప్రవరా. కేవలము పాపకర్మలు చేసినటువంటి వారు నరకాది లోకములను పొందుతారు. అక్కడ చాలా దుఃఖపడవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది కర్మభూమి. ఇక్కడ చేసిన పనిని బట్టి ఉత్తమమైన లోకాలకు వెళ్ళడమా, నీచమైన లోకాలకి వెళ్ళిపోవడమా, పాపపు లోకాలకి దుఃఖం ఉండేటటువంటి లోకాలకి వెళ్ళిపోవడమా నిర్ణయింపబడుతుంది. ఈ 2 మార్గాలు కూడా కాదు, 3వ మార్గం అవుతుంది ధర్మరాజా. అదేమిటో తెలుసా? విను మమకార వివర్జిత మనస్కులకు పుణ్యపాప మార్గంబులేమి లోకంబుల త్రిమ్మర కనగా పొందుదురు శాశ్వత ఆనందంబున్. వాళ్ళు శాస్త్రం చెప్పినటువంటి విహిత కర్మలు ఆచరిస్తూ పుణ్యములు చేస్తూ, ఈ పుణ్యములకు ఫలితము మాకేం అక్కర్లేదు, దీని వలన మాకు సుఖాలు పొందాలనేటటువంటి కోరిక లేదు. ఎందుకని? సుఖము పొందాలన్నా మళ్ళీ శరీరం ఉండాలి, కాబట్టి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టి రావాలి. మాకు దాని మీద అనురక్తి లేదు. ఈశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మనుష్య జన్మనిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువు ఇచ్చాడు, తెలుసుకున్నాం, ఉత్తమ కర్మలు ఆచరించాం. ఆచరించడానికి అన్ని విధాలా శక్తినిచ్చినవాడు ఆయనే. ఆయనకి ఈ కర్మల ఫలితాన్ని ధారపోసేస్తున్నాం. అన్నవాడికి పాపము లేదు, పుణ్యము లేదు. పైగా
అట్లా పుణ్యకర్మలను చేసుకుంటూ వెళ్ళగా 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 విహిత కర్మాచరణము చేత ప్రీతి నొందినటువంటి భగవంతుడు ఆ విహిత కర్మాచరణము చేత కలిగినటువంటి పుణ్యమును పాత్రతగా చేసి ఆ పాత్రతను అడ్డుపెట్టి ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి అటువంటి వారు కూడా లోకంలో ఉంటారు. ఉండకపోవడం అనేటటువంటిది ఉండదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాంగ్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. లేకపోవడం అన్నది లేదు, అంతా భగవంతుడే అని జ్ఞానమును పొంది అనుభవంలోకి తెచ్చుకొని సుఖదుఖాతీతమైనటువంటి స్థితిలో బ్రతకగలిగినటువంటి స్థితిని పొంది సాక్షి మాత్రంగా శరీరాన్ని చూస్తూ శరీర పతనమనందు కూడా ఆనందముతోనే ఉండి పాపపుణ్యములను పోగొట్టుకున్నటువంటి వారు ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని ఈశ్వరుని ఎందుకు కలిసిపోతున్నారు. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి అదే. దాని వలన ఇక రాడు, ఈశ్వరుని ఎందుకు కలిసిపోతాడు అని శంకరాచార్యులు వారి శివానందలహరిలో అంకూలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రంలో కలిసిపోయి తన నామరూపములను విడిచిపెట్టేసినట్టుగా పుణ్యకర్మాచరణము చేసి చేసి దాని ఫలితముగా జ్ఞానమును పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొంది భగవంతుని యందు ఐక్యమైపోయి శాశ్వతుడు కావడమే మోక్షము. ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది కర్మభూమి. ఇక్కడ చేసి ఈ మూడిటిలో ఎటైనా వెళ్ళచ్చు. ఒకటి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోవచ్చు, రెండు పాపలోకాలకు వెళ్ళిపోవచ్చు, మూడు అసలు పుట్టుకే లేని స్థితికి వెళ్ళిపోవచ్చు. ఇక పుట్టడు కాబట్టి చావడం, పుట్టాడు కాబట్టి ఇది ఆఖరి చావు, శరీరాన్ని వదిలిపెడతాడు. స్వస్తి.